హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోహిత్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తను ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. త్వరలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈనాడులో ఇచ్చారు, దాంతోపాటుగా సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో నిరుద్యోగులు చాలామంది వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. సో అందులో భాగంగా ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి హామీ అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి హామీనా జస్ట్ లీకులు ఇచ్చారా అనేది క్లారిటీ లేదు. బట్ వార్తాపత్రికలో ఇచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా మనకున్న సోర్స్ ప్రకారంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 7 to 15 days లోపల జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వడానికి ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతో ఉంది. సో మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఈ ఇయర్ సంబంధించి అంటే ఇప్పుడు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్స్ ఉండొచ్చు అనేటువంటి అంశాలు ఒక్కసారి మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. ఎందుకంటే నిరుద్యోగ మిత్రులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళు మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి స్పీడప్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో మరి గ్రూప్ 2, గ్రూప్ 3 ఇయర్లో నోటిఫికేషన్ అంటే ఇయర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి మరి వచ్చే జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు ప్రకటించబోయే జాబ్ క్యాలెండర్లో ఆ పోస్టులు ఉంటాయా ఉండవా అనేటువంటి క్లారిటీ అయితే మనము తీసుకోవాలి. సో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, గ్రూప్ 4 ఈ 1, 2, 3, 4 ఇవి ఖాళీలతో సంబంధం లేకుండా ప్రతి ఏటా జాబ్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనేటువంటి సోర్స్ మన దగ్గర ఉంది. సో కాబట్టి కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఓన్లీ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈసారి మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో అయినా మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మీరు డెఫినెట్గా మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సిందే. అందులో భాగంగా మేజర్గా ఎక్కువ కాంపిటీషన్ హెవీగా ఉండేటువంటి జాబ్ ఎక్కువ మంది ఒక రకమైనటువంటి వైబుతో ఉండేటువంటి జాబ్ ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్లు. మరి ఈ పోలీస్ అంటే ఈ ఖాళీలు ఈ నోటిఫికేషన్లో ఉంటాయా, ఉంటే ఎన్ని ఉండొచ్చు? సో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందనే విషయం పక్కకు పెడితే అసలు పోలీస్ డిపార్ట్మెంటల్ పోలీస్ డిపార్ట్మెంట్ వేకెన్సీలు ఉన్నాయంటే డెఫినెట్గా ఉన్నాయి. 10 నుంచి 15 వేల ఖాళీలు ఉండడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా 10 నుండి 15 వేల ఖాళీలు ఈ జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం పొందుపరుస్తుంది. ఇది ఇక్కడ వాస్తవం. సో లాస్ట్ టైం మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా మీరు లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఈ నోటిఫికేషన్లు చేయకుండా ఖచ్చితమైనటువంటి ఒక ప్లాన్తోని ఒక పర్ఫెక్షన్తో మీరు కనుక వెళ్తే డెఫినెట్గా ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ అయితే కొట్టచ్చు. మరి దాంతోపాటుగా ఇంకా ఇప్పుడు మరి గ్రూప్స్ కాకుండా సాధారణ డిగ్రీ అయిపోయినటువంటి స్టూడెంట్స్కి ఏ నోటిఫికేషన్లు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి. ఆ జాబ్ క్యాలెండర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు కూడా ఉండబోతున్నాయి. దాంతోపాటుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జూనియర్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్స్ కూడా ఆ జాబ్ క్యాలెండర్లో ఉండబోతున్నాయని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో కాబట్టి అభ్యర్థులు ఇక నుంచైనా మీరు మేల్కొనండి, మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. నిరుద్యోగ మిత్రులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మనం ఉద్యోగం సంపాదించడం అనేది మన తల్లిదండ్రుల కళ. వారి కళను ఖచ్చితంగా మనం నెరవేర్చే బాధ్యతను మనం తీసుకోవాలి. మధ్యలో ఎలాంటి ఆటంకాలైనా మధ్యలో ఎలాంటి డీవియేషన్లు అయినా కూడా వాటిని అన్నిటిని తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే పేరెంట్స్కి మనం కాకుండా ఇంకెవరు లేరు, ఇంకెవరు ఉండరు. సో మనం సక్సెస్ అయితేనే ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు, సంతోషంగా వారి యొక్క మిగిలిన శేష జీవితాన్ని హ్యాపీగా గడుపుతారు. సో కాబట్టి నిరుద్యోగ సోదరులు ఎలాంటి డీవియేషన్స్ గురి కాకుండా మీ ప్రిపరేషన్ని ఫోకస్డ్గా ఓన్లీ సిలబస్ మీద ఓన్లీ నోటిఫికేషన్ల మీద మాత్రమే ఉంచండి. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి వీడియో. డెఫినెట్గా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నా ఖచ్చితంగా మీరు మీ ప్రిపరేషన్ని ఒక పిక్స్లో ఉంచడానికి ట్రై చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా కనుక మీరు విజిట్ చేస్తే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో వచ్చే కంటెంట్ని లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.